హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్నటువంటి బిక్కవోలు దగ్గరలో ఉన్న పాదరస శివలింగం గురించి అయితే తెలుసుకుందాం. మనం చాలామంది శివలింగాన్ని స్ఫటిక రూపంలో చూసుంటాము, లేదంటే స్టోన్ రూపంలో ఉంటాయి కదా, స్టోన్ రూపంలో శివలింగం చూసే ఉంటాం. కానీ పాదరసంతో శివలింగం అనేది చాలామంది తక్కువ అయితే చూసి ఉంటారు. సో అట్లాంటి శివలింగం గురించి మనం తెలుసుకుందాం. ఈ శివలింగం అనేది మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. మనం తాకగానే నార్మల్ వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో దీని గురించి మీకు మొత్తం వీడియోలు చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇదే కాదు, హైదరాబాద్ రిలేటెడ్ కానీ అండ్ శ్రీకాకుళం రిలేటెడ్ అండ్ మన రాజమహేంద్రవరం రిలేటెడ్ చాలా వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో ఎవరైనా విజిటింగ్ చేయాలనుకుంటే విజిటింగ్ ప్లేసెస్ గురించి కానీ టెంపుల్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, ఎవరైనా చూడండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఈ టెంపుల్ చెప్పిన కదా, పాదరస శివలింగం అని చెప్పేసి. ఈ పాదరస శివలింగం అనేది మనకి బిక్కవోలు మండలంలోని ఇళ్లపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో శివపురం అనే ఏరియాలో అయితే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కగా ఓన్ వెహికల్లో మాత్రమే వెళ్ళాలి. సో యాక్చువల్లీ నాకు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని తెలియదు. ఈ టెంపుల్ అనేది 108 స్తంభాలతో అయితే ఉంటుంది. ప్రతి స్తంభం మీద కూడా మనకి శివుని యొక్క శివలింగాలు అనేవి ప్రింటింగ్ చేసి అయితే ఉంటాయి. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే అదేని, ప్రతి స్తంభం మీద మనకి ఈ శివలింగాలు ప్రింటింగ్ అయితే చేసి ఉంటారు. అండ్ అది కాకుండా ఈ శివలింగంకి ఒక స్తంభం దగ్గర కింద శివలింగాలు అనేవి ఉంటాయి. మనం ఎక్కడైనా వాటర్ పోసామనుకోండి, ఆ శివలింగం దగ్గర వాటర్ పోస్తే మనకి మెయిన్ శివలింగం ఉంటుంది అన్నమాట. పాదరస శివలింగం దగ్గరికి వాటర్ అనేవి వెళ్తాయి. సో వాటి గురించి కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటే పర్టికులర్గా వాటర్ అనేది తీసుకువెళ్తారు ఇంటి దగ్గర నుంచి చాలామంది. అంటే అక్కడ మనకు వాటర్ అనేవి నెయ్యి ఉంటుంది బావిది, బట్ అక్కడ అందుకు కాకుండా మనం ఇంటి దగ్గర నుంచి వాటర్ అనేది తీసుకెళ్ళామనుకోండి, శివునికి అభిషేకం మన సొంత నీరుతో అభిషేకం చేసినట్టు అవుతుందని చెప్పేసి చాలామంది పాలు కానీ పెరుగు పంచామృతం ఉంటాయి కదా, ఇవన్నిటిని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అయితే అభిషేకం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి స్తంభం దగ్గర ఒక శివలింగం ఉందని చూసాం కదా. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఈ టెంపుల్ దగ్గర ఈ శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాల దగ్గర దంపతులు అనేవారు కూర్చొని అభిషేకం అనేది చేస్తారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ అభిషేకం చేస్తే మనకి లోపల శివలింగం ఉంటుంది. మెయిన్ శివలింగం దగ్గరికి ఆ వాటర్ మేము పోస్తాం కదా, ఆ వాటర్ అనేది వెళ్ళి శివునికి అభిషేకం అనేది జరుగుద్ది. సో ఇది మనకి ఈ టెంపుల్లో ఉన్నటువంటి పూజలు చెప్పారు. అండ్ ఇంకా పాదరస శివలింగం కూడా మనకి పంతులు గారు మొత్తం టచ్ చేసి దాని కలర్ చేంజెస్ అవన్నీ మనం చూపిస్తారు. ఇంకా ముందుకెళ్ళి మనం చూద్దాం. ఈ టెంపుల్ లోపల మనం చూసుకుంటే అన్నపూర్ణ దేవి ఉంటుంది. అండ్ ఇంకా మనకి విఘ్నేశ్వరుడు ఉంటాడు. అండ్ మనకి మధ్యలో చూసుకుంటే మనకి శివలింగం అనేది కనిపిస్తుంది. అండ్ ఇదే కాకుండా మనకి పక్కన భూగర్భ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మనం ఈ ఆలయంకి ఏంటంటే చీకట్లో నడుచుకుంటూ ఆ గుహలోకి వెళ్ళాలి. గుహలోకి వెళ్ళిన తర్వాత మనం టార్చ్ లైట్ వేసుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ స్వామివారి దర్శనం అనేది చీకట్లో మనకి టార్చ్ లైట్లో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భూగర్భ వెంకటేశ్వర స్వామి ఆలయంగా త్రోవ అని చెప్పేసి ఇక్కడ త్రోవ అనేది ఉంటుంది. ఈ త్రోవ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇట్లా ముందుకు మనం వెళ్తున్నాం అనుకుంటే ఈ రైట్ సైడ్లో ఉన్న రూమ్ ఉంది కదా, అది స్వామివారి యొక్క పూజారులు ఉంటారు కదా, వాళ్ళు నివసించే ప్లేస్ అది. ఇక్కడ మనం ఇట్లా ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దిగి డౌన్కి అయితే వెళ్ళాలి. ఈ స్టెప్స్ ఉంటాయి చూడండి. సో వీళ్ళతో పాటు నేనైతే వచ్చాను. యాక్చువల్లీ మనం స్పెషల్ వెహికల్లో వస్తే మాత్రం ఈ టెంపుల్ రాగలం. నాకు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పింది వీళ్ళేని. సో వీళ్ళతో పాటు వచ్చి ఈ టెంపుల్ అనేది నేనైతే షూట్ చేసుకున్నాను. బట్ వీళ్ళు లేకుంటే ఈ టెంపుల్ అనేది మిస్ అయ్యేవాడిని. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే 108 స్తంభాలు అనేవి మనకు ఉంటాయి. ఈ 108 స్తంభాల మీద ఎవరి స్తంభం ఉంటుంది కదా, ఎవరి స్తంభానికి శివలింగాలు అనేవి ప్రింటింగ్ అనేది చేసి ఉంటాయి. అంటే ఇప్పుడు మన గృహలోకి అయితే వెళ్తున్నాము. టార్చ్ లైట్ వేసుకుంటూ చూడండి. ఇట్లా గృహ అనేది ఉంటుంది. ఈ గృహలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ముందుకు వెళ్తే అక్కడ మనకి వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ముందుకు వెళ్తున్నాం చూడండి. చిన్న లైట్ అయితే ఉంటుంది ఇందు లోపల, కానీ మనకి త్రోవ అనేది అంతగా కనిపించదు. మన మొబైల్ టార్చ్ అనేది వేసుకుని వెళ్తే కొద్దిగా క్లారిటీగా అయితే మనకి త్రోవ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆ అబ్బాయి మనకి ఇక్కడ టార్చ్ ఉందని చెప్పి చూపిస్తున్నాడు. ఇదంతా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి లోపలికి వెళ్తే రైట్ సైడ్లో వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి. మనం ఇంకా కొద్దిగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ గృహ కాబట్టి కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. మనకి అడ్వాన్సబుల్గా కూడా అనిపిస్తుంది. సో చూడండి, మనకి చీకట్లో మనకి స్వామివారి దర్శనం అనేది అంతా అంగరంగ వైభవంగా అయితే కనిపిస్తుంది. మాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది. ఈ టెంపుల్లో అయితే ఈ టెంపుల్లోకి వచ్చిన పాప ఉంది కదా, చిన్న పాప, ఆ పాప అయితే 3-4 సార్లు అయితే వచ్చింది చూడడానికి. అంత నచ్చింది అనమాట. సో మనం కూడా ఎవరైనా సరే వెళ్తున్నారు అనుకుంటే మాత్రం పక్కకైతే దీన్ని మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఆలయంలో స్పెషల్ ఏంటంటే
పాతరస శివలింగం ఎంత ఫేమస్, ఈ భూగర్భంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, అది కూడా అంత ఫేమస్ ఇక్కడ. మనం ఎవరైనా సరే ఈ టెంపుల్కి విజిటింగ్కి వెళ్తున్నాం అనుకుంటే పక్కగా గుర్తుపెట్టుకోండి, ఈ టెంపుల్లో ఉన్నటువంటి పాతరస శివలింగం ఉంది కదా, ఈ పాతరస శివలింగం యొక్క నిజ దర్శనం అంటే కలర్ చేంజ్ అవుతుంది చూసారా, ఆ దర్శనాన్ని, మరియు ఇంకోటి ఏంటంటే ఈ భూగర్భంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, దీని అయితే మిస్ అవ్వకండి. నిజ దర్శనం అనేది మనకి రోజంతా అయితే ఉండదు, పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రమే స్వామివారి యొక్క నిజ దర్శనం అనేది ఇస్తారు. ఆ టైమింగ్ ఏంటంటే ఈవినింగ్ టైం ఉంటుంది చూసారా, ఈవినింగ్ 6:30కి అయితే స్వామివారికి పూజ చేసేసి స్వామివారి యొక్క దర్శనం అనేది ఇస్తారు. మళ్ళీ మార్నింగ్ టైంలో పూజ కూడా చేస్తారు, అప్పుడు ఏంటంటే మనం స్వామివారిని దర్శనం అనేది తీసుకోవచ్చు. మేమైతే ఈవినింగ్ 5కి అట్లా వెళ్ళాము, మళ్ళీ పూజారి వచ్చే వరకు అయితే వెయిట్ చేసాము, ఎందుకంటే టైం ఉంటుంది, ఆ టైంలో మాత్రమే స్వామివారి యొక్క నిజ దర్శనం ఇస్తారు. అప్పటి వరకు వెయిట్ చేసి పూజారితో దర్శనం అనేది చేయించుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. సో కొద్దిసేపు వెయిట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే అట్లాంటి దర్శనం అనేది మళ్ళీ మనకైతే దొరకదు. ఫ్రెండ్స్, ఇక్కడ మేము స్వామివారి యొక్క నిజ దర్శనం కోసం కొంత సమయం వెయిట్ చేసామని చెప్పినా కదా, ఆ సమయం అనేది అయిన తర్వాత పూజారి వచ్చాక మనకి ఆలయం తలుపులనే తెరుస్తారు. తెరిచేసిన తర్వాత ఆ దర్శనం అనేది ఎలా చేశారని మీకు ఎప్పుడైతే చూపిస్తానో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా నెక్స్ట్ నియమం అయితే పాటించాలి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి గోల్డ్ కలర్లో శివలింగం అనేది కనిపిస్తుంది చూడండి. పూజారి గారు అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నారు. లోపలికి వెళ్ళేసి అక్కడ పూజ చేసే ముందు ఏంటంటే నిజ దర్శనం ఇచ్చే ముందు అక్కడ ఎవరు చుట్టూ ఉంటుంది కదా, పూజ ఉంటుంది, ఆ పూజ మొత్తాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా పూజ అనేది చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే గుడి ఉంటుంది చూస్తారు, గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రం పక్కాగా అయితే మళ్ళీ దర్శనం చేసుకొని శుద్ధ స్నానం చేసిన తర్వాత స్వామివారిని టచ్ చేస్తారు. ఇక్కడ don't feel like having a Bud Light, just tequila with some salt and lime. Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush is all you give. You're just so stunning. I've been feeling nothing lately when without you. I know that something special made me think about you. About you, you, you. About you, you, you. Rest assured, when I think out loud, there's always a crowd smoking heavy cloud, feeling good right now. People sitting by the wall and they're leaning, somewhere lying on the bed, lucid dreaming. I've been feeling nothing lately when without you. I know there's something really special made me think about you, about you, about you. You. I know that something special made me think about you, about you, 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 about you, you, you.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివలింగం ఉంది కదా, శివలింగం అనేది కలర్ చేంజ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేస్తాము. ఇది ఏంటంటే వెంటనే కలర్ అనేది చేంజ్ అవ్వదు, సో 5 minutes ఒక టైం అయితే తీసుకుంటుంది. సో అందులో మనం శివలింగాలను అభిషేకం చేస్తారు కదా, అభిషేకం చేస్తే వాటర్ అనేది శివుడి దగ్గరికి ఎలా వస్తాయి అనే దాని గురించి అయితే చూద్దాం. ఇప్పుడు మనకి పూజారి గారు అయితే బావి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు, అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన రాజమహేంద్రవరం ఉంది కదా, రాజమహేంద్రవరంలోని బెక్కువల మండలంలో ఉన్నటువంటి శివపురంలో ఉన్నటువంటి ఈ శివుని యొక్క ఆలయం అయితే దర్శనం చేసుకున్నాము. మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ టెంపుల్కి వస్తున్నాం అనుకుంటే మాత్రం పక్కగా మనం ఓన్ వెహికల్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ అనేది టైమింగ్స్ అనేది మనం చూసుకుంటే గర్భగుడిలోకి అయితే మనకి ఈవినింగ్ టైంలో అయితే అలౌ చేస్తారు అండ్ మార్నింగ్ టైం అయితే అలౌ చేస్తారు. అండ్ మధ్యాహ్నం టైంలో మనం చూసుకుంటే టెంపుల్ అనేది ఒక 1 hour అనేది క్లోజ్ ఉంటుంది. 12 నుంచి 2 వరకు అయితే క్లోజ్ ఉంటుంది. మిగిలిన టైంలో టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. మనం ఆ టైంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. బట్ గేట్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి. మనం ఏ టైంలో వెళ్ళినా సరే ప్రాబ్లం అయితే ఉండదు. స్వామివారి దర్శనం అనేది మనకి అవుతుంది. అండ్ ఇదే కాదు, మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఉంటాయి కదా, రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి కానీ వాటి యొక్క ప్రాముఖ్యత గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే కొన్ని వీడియోస్ అనేది ఉంటాయి. సో వాటికి వెళ్ళి మీరు అయితే విజిటింగ్ అనేది చేయవచ్చు. అండ్ ఇవే కాకుండా హైదరాబాద్ రిలేటెడ్ అండ్ శ్రీకాకుళం రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది నేనైతే పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చూడండి. అండ్ ఇవే కాకుండా నా వీడియో మీకు అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.